ఇగోలా ఇయాల గరం గరం ముచ్చట్లు వినడానికి తయారైనరా? ఇప్పుడు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. భక్తులకు అలర్ట్, శ్రీశైలం దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుందంటుల్లా. జూబ్లీ హిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో 9వ నిందితుడిని అరెస్ట్ చేసిండ్రంట. అమ్మను కాపాడుకుందామంటే అనంత లోకాలకు వెళ్లిన కుటుంబం, 4 సజీవ దహనముల్లా. ఆర్బీఐ మళ్ళొక్క నిర్ణయం తీసుకుంది. మారనున్న భారత కరెన్సీ నోట్లు త్వరలో ప్లాస్టిక్ నోట్స్ అంట. పెద్ద సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందంటుల్లా. రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరలను కూడా పెంచిండ్రంట. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఎండాకాలం సెలవులు, వారాంతపు సెలవులు కావడంతో భక్తులు బాగా వస్తుండ్రని దేవస్థానం ఈవో శ్రీనివాసులు దర్శనం విషయంలో జర మార్పులు చేసిండ్రుల్లా. శుక్రవారం, సోమవారం నుంచి విఐపి బ్రేక్ దర్శనాలకు బంద్ చేసిండ్రు. భక్తులు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని తెలిపిండ్రు. ముందుగా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నోళ్లకు స్పర్శ దర్శనం యథావిధిగా చేస్తామని చెప్పిండ్రు. శ్రీ స్వామి అమ్మవారి భక్తులందరికీ చూసుకొని దేవస్థానానికి సహకరించాలని ఈవో శ్రీనివాసులు భక్తులను కోరిండ్రు. గిదేందుల్లా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక వేధింపు కేసులో పోలీసులు మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసిండ్రంట. జగద్గిరిగుట్టకు చెందిన జితేందర్ రెడ్డి అలియాస్ జతిన్ అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిండ్రు. ఈ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 9కి చేరిందుల్లా. గిది రాజస్థాన్ లో అజ్మీర్ జిల్లాలో గురువారం పొద్దున చోటు చేసుకున్న ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు కార్లో సజీవ దహనమైన ఘటన శ్రీరాంపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిందుల్లా. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భారతదేశంలో కరెన్సీ నోట్లు త్వరలో మారనున్నాయా? కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రానున్నాయా? ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తుందా? ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పుడు ఉన్న కాగితపు నోట్ల తయారీకి ఖర్చు ఎక్కువైతుందని, దీంతో ఖర్చును తగ్గించుకునేందుకు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన ఆర్బీఐ చేస్తుందని, దీనిపై చర్చలు కూడా జరుపుతుందని వినిపిస్తున్నాయి. మన భారత కరెన్సీ నోట్లకు డిమాండ్ ఎక్కువ పెరుగుతున్న సందర్భంగా పాలిమర్ నోట్లను తీసుకురావడంపై ఆర్బీఐ సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయినాయుల్లా. ఇది త్వరలోనే మన ముందుకు రానున్నది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సన్న చానేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేయడంతో బజ్ క్రియేట్ అయింది. పైగా రామ్ చరణ్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరినాయుల్లా. గింతటితో గరం గరం ముచ్చట్లకు